బీహార్లోని టాప్ 5 టెంపుల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటిది మహాబోధి ఆలయం. ఇది బీహార్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం. గౌతమ బుద్ధుడు ఇక్కడే బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందారు. ఇక్కడ 50 మీటర్ల ఎత్తైన గోపురం మరియు బుద్ధుడి బంగారు విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. రెండవది విష్ణుపాద ఆలయం. ఫల్గు నది ఒడ్డున ఈ ఆలయం హిందువులను అత్యంత పవిత్రమైనది. ఇక్కడి గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు పాదముద్ర రాయిపై చెక్కబడి ఉంటుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మూడవది ముండేశ్వరి దేవి ఆలయం. దీనిని భారతదేశంలోని అత్యంత పురాతనమైన నిరంతరం పూజలు జరుగుతున్న ఆలయంగా గుర్తిస్తారు. ఇది క్రీస్తు శకం 108 నాటిదని పురావస్తు శాఖ చెబుతుంది. ఈ ఆలయం అష్టభుజి ఆకారంలో నిర్మించడం ఒక ప్రత్యేకత. అంటే 8 కోణాలు ఉంటాయి. నాలుగవది మహావీర్ మందిర్, పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే ఈ హనుమాన్ ఆలయం ఉత్తర భారతదేశంలోనే చాలా ధనికమైన మరియు ప్రసిద్ధమైన ఆలయం. ఇక్కడ హనుమంతుడు 2 విగ్రహాల రూపంలో కనిపిస్తారు. ఒకటి కోరికలు తీర్చేది, మరొకటి దుఃఖాన్ని హరించేది. ఇక్కడ ఇచ్చే నైవేద్యం లడ్డూలు చాలా ప్రసిద్ధమైనవి. ఐదవది జల్ మందిర్. ఇది జైనుల పాలిట అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. జైన్ తీర్థంకురుడైన భగవాన్ మహావీరుడు ఇక్కడే మోక్షం పొందారు. ఒక పెద్ద తామర కొలను మధ్యలో తెల్లని మార్బుల్తో ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే దీనిని జల్ మందిర్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.